అడిగి ఏడ్చింది శ్వాస నా నుంచి వెళ్ళకు ఎప్పుడు నేను అద్దెనప్పుడు నా ప్రాణం రావాలి. పోయేటప్పుడు తీసుకో తప్పడానికి క్యాబ్ వస్తుంది తీసుకెళ్తాను. మేడం నీకు దాన్ని ముట్టే రైట్స్ లేవు. పట్టు నీ నా దగ్గర ఉన్నాయి తీసుకో. అట్లయితే నేను అన్న అడుగుతా మరి నీ అసలు లవ్ చేసాను ఇంత లొల్లి పెట్టుకుంటే నా దగ్గరకు వచ్చి దిగజారి నన్ను పక్కన చూస్తాను అనుకోక అర్థమవుతుందా? తుక్కుతు కొడతారు ఆగి అడుగులే నా పయనం ఏం చెప్పాలి? ఆ పిల్ల తెలియసింది ఇప్పుడు. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏ ఛానల్ పడుతుంది వీడియో, కానీ మనమైతే వీడియో కొట్టినాం. సార్ నాడు దిగినాం కదా, వచ్చి ఈ రూమ్లో పడ్డాడు అనమాట. సో ఇంకా నా బట్టలు ఉన్నాయి, ఇంకా సకింది. సకిన్ చూడగా చాలా రోజులు అయిపోయింది. సకిన్ కూడా తీసుకెళ్దామని వచ్చిన నేను. ఆయన ఇచ్చిన గిఫ్ట్ కదా, ఇక రిటర్న్ అది అన్నాడు అనుకో, ఇంకా నేను ఏం చేయలేను. కానీ సకిన్ తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యి వచ్చిన. చూడాలి కదా సార్ బిహేవియర్ కూడా, మీరు ఎట్లా చేస్తాడో, ఆఫ్ కెమెరా ఎట్లుంటాడో, ఆన్ కెమెరా ఎట్లుంటాడో చూడండి, చూపిస్తాడు. ఇప్పుడు మస్తు చేస్తాడు. ఒకవేళ మనం ఏం చేస్తున్నామంటే మంచిగా ఉన్నాయి, మరీ అద్దరు. ఎలాగో అక్క వాళ్ళు కలపాలని చూస్తున్నారు, నాకు అర్థమైపోయింది. ఇంకోసారి నేను వస్తే ఖచ్చితంగా మీరు కలుపుతారు. నాకు ఇంత ఉండబోదు అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చెప్పులు విప్పులు అన్నీ ఉన్నాయి. సార్ని చూడండి ఎట్లా మాట్లాడతారు. ఆడ దెంగతో వచ్చి ఇడవాడుతాడు అనమాట. అడిగి ఏడ్చింది శ్వాస నా నుంచి వెళ్ళకు ఎప్పుడు నానా సకినానా ఇట్రా ఇటు ఇగో ఇగో ఇట్రా 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 ఒక మాట చెప్తా, ఇట్రా మనం పోదా వస్తే అది వెళ్ళిపోతుంది, పారిపోతుంది. డాక్టర్ ఉన్నా చెప్తాను నేను అద్దెనప్పుడు నా ప్రాణం రావాలి. దానికి అన్నం పెట్టలేరు. అరే దీని అందులో అన్న రాకన్నా, దీని అందులో అరుస్తుంది. పోయేటప్పుడు తీసుకో తప్పడానికి. ఏడికి నాకు ఇచ్చిన గిఫ్ట్ అప్పుడు తీసుకోవద్దా? నువ్వు ఉన్నప్పుడు ఇచ్చిన ఏంటి తీసుకోవద్దా? బరాబర్ నీకు చెప్పే రైట్స్ లేవు. దానికి అన్నం పెడుతున్నావా లేదా? ఎందుకు వచ్చిన పని చేసుకొని పోతాను. నేనే అయ్యో నేనేం నీకోసం వచ్చిన అనుకుంటున్నావా? నేను నా బట్టలు ఉండే, నా బట్టలు ఇంకా సకిన్ తీసుకోమని చెప్పి వచ్చిన. మీతోసే మీరు మమ్మల్ని కలుపుతారు, నాకు చాలా ఫిక్స్ అయిపోయారు. అందుకోసం జ్యూస్ తీసుకున్నావు బయట వచ్చి తింటా అంటే మళ్ళీ కొట్టుకుంటే ఏంటి పరిస్థితి? వీడియోలో ముందు గలీజ్ అవ్వడానికి తప్ప కొట్టుకోం మేము. కానీ అన్న జాలి అది ఫోల్డ్ చేయన్న, క్యాబ్ వస్తుంది తీసుకెళ్తాను. మేడం నీకు దాన్ని ముట్టే రైట్స్ లేవు.
లేవు, నాకున్నాయి, అర్థమైందా? నాకు ఇచ్చినావు, నేను నీ లెక్క ప్రతిదాన్ని అట్లా చూసుకోను. ఏంది అయితే దాన్ని అమ్మేసుకుంటాను. ఎందుకు అమ్ముతావు? నేను సింగిల్ గా బ్లాగింగ్ చేస్తాను అనుకుంటున్నా. ఇప్పటి నుండి నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, ఎవరు లేరు. నేను ఎప్పుడు ఎక్కడ ఉంటాను నాకు తెలియదు కాబట్టి నేను అమ్మేసుకుంటాను. ఎందుకు అమ్ముతావు? నీకు ఎవరిచ్చి రైట్స్ అమ్మడానికి? లేపుతా దాని గురించి ఏదైనా మాట్లాడితే. అమ్ముడు ఇమ్ముడు ఏం లేదు, నేను తీసుకోతానే అక్కదాన్ని. మాట్లాడుకుంటే ఏం లేదు అంతా. నేను బట్టలు పెట్టుకొని నేను ఎట్లయినా తీసుకోతాను. ఆ ముట్టలు నేను ఎట్లా చేస్తాను. ఎందుకు కొట్టద్దు? నా దగ్గర నువ్వు మాట్లాడకు. మొత్తం లొల్లి చేసిపోతా చూడు. నేను ఎవరు కట్టాలని నేను ఉన్నప్పుడు నేనే కట్టుకు. నాకు చెప్పకు నువ్వు అన్ని నాటకాలు. నేను నీ ఏటీఎం ఇస్తానో అన్ని ఇస్తానో చూడు నీకు. నేను నువ్వు ఒక పెద్ద పిచ్చి పుక్కు సుల్లిగాడి అక్కడ నన్నకని చెప్పే ఆడికి. నాకు ఇది పంచాయతీ పెట్టకని చెప్పు. నేను కుక్కని తీసుకొని పోతా. జరుగు నువ్వు. బట్టలు పట్టుకొని నేను వెళ్ళిపోతా ఇప్పుడు. బట్టలు తీసుకోవాలన్నా మొట్టలు ఏమో మాట్లాడుతున్నాడు చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు. లేదే అమ్మ కుక్క తీసుకోతాను. నీకు టైం పాస్ కావాలి కాబట్టి మంచి బాగా కాబట్టి కుక్కని తీసుకున్నాను. లేదే నేను తీసుకెళ్ళిపోతా. అరే సాయి మర్యాద దక్క చూడు ముందే చెప్తున్నా, అర్థమైందా? ఇగో పట్టు నీ నా దగ్గర ఉన్నాయి తీసుకో. నీ పాన్ కార్డ్ అవన్నీ నాకేం తెలియదు, నన్ను అడగకు. దాన్ని అది ఫోన్ చేయన్నా నేను తీసుకోగలను. చెయ్యన్నా నేను తీసుకోపోతా. నాకు కావాలి. నీకు లేదు ఈడు ఉండేటట్టు, అర్థమైందా? ఇప్పుడు పోయి ఓనర్తో నొల్లి పెట్టుకున్నావు అనుకో, మొడ్డ ఉడుస్తావు, రోడ్డు పైన ఉండుతావు. నీ అమ్మ అక్కడ నన్ను రెచ్చదెంగకు మానే, అర్థమవుతుందా? నేనున్నప్పుడే కొన్నా అన్ని. ఎందుకు ఇయ్యవురా సాయి? ఎందుకు ఇయ్యవు? నా కుక్క నా ఇష్టం, నేను తీసుకోవద్దా? అట్లయితే నేను అన్న అడుగుతా మరి. నీ అసలు లవ్ చేసాను. కదా పెట్టుకొని ఏమన్నా వేసుకొని బరాబర్ మాట్లాడతా. ఆ కుక్క మీకు ఎవరికైనా కావాలంటే లవర్స్ తప్ప ఎవరన్నా లవర్స్ అయితే అస్సలేయను. నువ్వు ఆ కుక్కను అమ్మినావు అనుకో, నాకు లవ్వని నమ్మకం లేకుండా అయిపోయింది. ఇప్పుడు లవర్స్ అంత దొంగ పూకోదు. నువ్వే పెద్ద దొంగ పుచ్చుకుంటాడు. ఇంటుంటే ముట్ట ఉడిచి పోతా. వీడు ఇంకో లవర్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఉన్నోళ్ళు పెంచుకుంటా అనుకుంటే మాత్రం నాకు కింద కామెంట్ సెక్షన్ నాకు పర్సనల్ మెసేజ్ చేసినా సరే నేను ఇస్తాను. అబ్బాయిలు ఎవరికైనా సరే కానీ మళ్ళీ అది దగ్గరనే ఉండాలి. ప్రతిరోజు వీడియో కాల్ లవర్స్ కి ఇచ్చిన మీకు అర్థం ఎప్పుడు నేను అమ్మేసుకుంటా. మొహం చూస్తున్నా చూడుతా. ఎందుకు అమ్ముతావురా నా కుక్కని నువ్వు? నీ కుక్క నీ కుక్క దాన్ని చూసినావు? నీ కుక్క సున్నిగా నాటకాలు నా దగ్గర. ఎరుపు సుల్లి గారికి నా దగ్గర మాట్లాడుతున్నాడు. ఇంకా నువ్వు తెంగ నుంచి నీకుందా అక్కడ రెచ్చదేగుతుంటే నేను కొడతా చూడాలి. సిగ్గుశరం మాట పంచారమ్మని రోజులు పెట్టుకొని దానికి కూడా కొంచెం నిమ్మలంగా అవుతుంది. ఎందుకు ఇస్తాక నా ఇంటికి వచ్చుడే తప్పు. ఇల్లు ప్యాలెస్ తీసుకొని వచ్చిండు. అన్ని నేను ఉన్నప్పుడు వచ్చినాయి తెచ్చుకున్న బుద్ధలకి లేనప్పుడు తీసుకొని వాళ్ళు చెప్తే నువ్వు ఎందుకేమో మరి చూడండి సిగ్గు లేకుండా వచ్చి అలా వచ్చిన అంటున్నాడు నన్ను. మరి నమ్ముడు నేను నా బట్టల కోసం వచ్చిన నువ్వు తెంగ నుంచి ఇటు ఎట్లుంటాడు చూస్తాను. ఇట్లా అక్కడ నేను కింద వదిలిపెట్టుకోకపోతే ఇంకో బట్ట
ఆడ పెట్టుకుంటే నేను తీసుకోవాలంటే ప్రాబ్లం ఏంటండి? నువ్వు అక్కడ జంగి అంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు ఆ తరగతిలో మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. నేను ఫస్ట్ మంచిగానే మాట్లాడాలి అడగాండి. నవీన నేను ఫస్ట్ మంచిగా మాట్లాడలే. వాడికి సిగ్గులే తీసుకో సఖి. ఆడికి అంత సీరియస్ అయ్యడం తప్ప ఆడికి ఇంకేం రాదు. ఆడికి చాతన్ కాదు ఆడికి మాట్లాడతాడు. ఎందుకు ఇయ్యాలి సాయి? అట్లయితే నేను కూడా అన్నాడు కదా మరి. అందుకోసమే అవకాశం శుద్ధిగా నువ్వే నన్ను అడుగుతున్నావు, నన్ను అంటున్నావు మళ్ళీ. అవును లేదు కాబట్టి ఉన్నాడు. అదేదో అవసరం వచ్చింటే అందులో కాలు మొక్కుతా అది చేస్తా ఇది చేస్తా అంటున్నావు. అయితే పెట్టుకో మరి, పెట్టుకో అలవాటే కదా. నేను ఇలాగో నేను కృషి వెళ్ళిపోతాను. నువ్వు అంత లొల్లి పెట్టుకుంటే నా దగ్గరకు వచ్చి దిగజారి నన్ను పక్కన చూస్తాను అనుకోక అర్థమవుతుందా? నేను వెళ్ళిపోతానే వచ్చినా పోతా. నా బట్టలు నాకు సఫీని ఇచ్చేస్తే తెంగేస్తాను నేను. నువ్వు తెంగే ఫస్ట్ ఇటు ఉంటుంది ఉన్న మనుషులకి కూడా ఉండదు. నువ్వు దాన్ని అమ్మిన రోజు ఏడుంటావు వాడికి వచ్చి కుక్కని కొట్టినట్టు కొడుకో. అమ్మురా నీ కుక్కలు అమ్ముండే. అరే చూడ కుక్కలు అమ్ముతా అంటాడు ఏంటో. మీరిద్దరు నన్ను పెట్టుకోండి. వాడు మామూలు సీరియస్ అవుతున్నాడు. మీరెందుకు మాట్లాడుతున్నాడు? నువ్వు తెంగాలి నుంచి ఊరికి. అరే ఏంటో నీకు సన కావాలా చెప్పు, అట్లానే చెప్పు కదా. ఎందుకంటే బట్టలు తెంగిపో. మళ్ళీ ఎందుకు మళ్ళీ ఒకరోజు వస్తావేంది? ఏమప్పుకు నీకు అంకలు లేవన్నట్టు ఒక అంక పెట్టుకొని. అరే డోర్ పెట్టి బయటకు పోతుంది. ఎన్ని రోజులు బతినాడుతారా? ఆ మనిషిని కాదు, ఆ మనిషి లెక్క కనబడనా? కాదురా, దానికి 2 రోజులు ఉంటే మీ ఇద్దరు మధ్యలో క్లియర్ ఎందుకు ఇస్తా? మళ్ళీ వచ్చినావు. ఏం కావాలి? సఖి కావాలి. సఖి కావాలంటే వాడు ఇయ్య అంటున్నాడు. అరే లోకి, అరే తుక్కు కొడతా రాగి. అన్ని దగ్గర అంటుంది. పెంచింది ఎట్లా ఇస్తామో నేను ఇస్తా. మెల్లగా కూల్ 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 కూల్. ఫస్ట్ సిగ్గుదరం లేని దానికి నా ఆధార్ కార్డు నా పాన్ కార్డు అవన్నీ వాడేసుకోమని ఇచ్చేస్తారు. 2 రోజులు కొంచెం నిమ్మలం ఉంటుంది కదా. ఇంటికాడ ఎవరు లేరంట. అమ్మ వాళ్ళు ఒక్కటే అయిపోయింది. ఎందుకు ఇస్తాక నేను అప్పటికి నేను వద్దే ఆడ వేయడంకలు ఇప్పిస్తా అని చెప్పి. అనే ఇడికి కూడా బాధ ఉంది అక్క. పిల్ల ఇడికి బాధ అనిపించదు. బట్టి కావాలక్క. మనిషిని కాదా? మనుషులే కనబడుతున్నా చేసిన తప్పు ఒప్పుకున్నాక ఇంకేం కావాలా? ఇప్పుడు ఏంది ఇస్తావయ్యా? అరే ఇజనక్క మళ్ళీ ఇస్తావయ్యా అంటావు. నన్ను ఇచ్చినప్పుడు గిఫ్ట్ ఇచ్చినావరా? నాటకాలు నేను వద్దు, నాకు గిఫ్ట్ కావాలన్నా. మరి అది మస్తు ఇచ్చింది. మరి తీసుకోమని ఆమె దగ్గర ఉన్నాయి. అది అన్ని ఇచ్చేసిండు. ఆమె దగ్గర ఉన్నాయి. ఇట్లా వేస్తే నేను ఏం చెప్పాలి? ఇంకా ప్రాణం ఒకటే మిగిలింది. పిల్లకి 2 రోజులు అతుక్కుంటే ఇద్దరు క్లియర్ అయిపోతుంది కదా గైస్. అట్లానే ఆలోచించాలి అది చుల్లివాడు. ఇప్పుడు ఇట్లా వేస్తే నేను ఏం చెప్పాలి? ఆ పిల్ల ఏం చేసింది ఇప్పుడు? అందరూ ఒక సైడ్ ఆలోచించేది అనుకున్నారు. అందుకే మగవాళ్ళే పిచ్చి లంజా కొడుకులు అంతా, ఆడవాళ్ళంతా మంచోళ్ళే. ఎప్పటికైనా ఎర్రిపోకు లంజా కొడుకులు కావాల్సింది మగవాళ్ళే. లవ్లా వేరేళ్ళు కారు. అమ్మాయిలు పత్తిత్తులు. మగవాడు లంజోడికి అయితే నేను లంజోడికనే చెప్పుకుంటాడు. అదే అమ్మాయి అయితే కాదు నేను పత్తిత్తునే అని చెప్పుకుంటది ఎప్పుడైనా. మాట్లాడుతున్నావు నువ్వు ఇచ్చేదానికి ఇంత వాదించాల్సిన అవసరం లేదు. అరే ఇయ్యాక మళ్ళీ అంత మాట్లాడుతావు. పిచ్చి తగ్గింది ఆ పిల్ల. దానికోసం వచ్చింది. నువ్వు కూడా వెలిస్తే వాట్సాప్ నిన్న కూడా అది చెప్పింది. మెసేజ్ చేసింది తెలుసా? అక్కడ సఖిని చూడబోతే సఖి ఫుడ్ సరిగ్గా పెడుతుందా లేదో చూసుకుంటున్నా లేదో అని భయం వేస్తున్నా. కానీ వచ్చింది ఆ పిల్ల.
ఇక అది చచ్చిపోయినా సఖి, సరే నువ్వు కూడా చచ్చిపో చచ్చిపోతా సఖి చచ్చిపోయినా సరే కానీ నేను ఇక దాంతో పాటు నువ్వు పోరా దాన్ని ఎందుకంటే పోతా ఇద్దరం పోతాం దా పప్పా సగమ్మా ఇట్రా మమ్మీని అంటే డాడీ దగ్గరికి ఎందుకు వస్తుంది మమ్మీ ఇచ్చింది సఖిని అంట గైస్ ఎవరికైనా ఇస్తారంట ఫ్రీ ఇస్తారంట వచ్చి తీసుకోండి మమ్మీ పెంచుకోవటం లేదా కొనుక్కోవాలంటే 1,00,000 రూపాయలు ఫ్రీ ఇచ్చేసి నేను పెంచుకుంటా నాకు ఇచ్చేసి నీకు నువ్వు కూడా కొనుక్కోవద్దని చెప్పలే పెంచుకుంటారా నేను నాకు కుక్క వల్ల ప్రాణం అసలు నేను నచ్చింది అవును ఎందుకు ఇవన్నీ చెప్పాలి అవి తీసుకెళ్ళి నాకు అప్ప చెప్తాను ఎందుకు చెప్పాలి ఇవన్నీ నేను చెప్పమని నువ్వు చెప్పాను అది చూపిస్తుంది అంటే నువ్వు చూపిస్తే నేను చూపించలేను అక్క అవునరా అది చూపించి నువ్వు చూపించి నేను అసలు ఏం చూపించలేను నేను అసలు గుద్ద బలుపు అనేది చూపించలేను గాయస్ గో ఇట్లనే మాకు ఆగం ఆగం చేస్తారు నిజంగా వీళ్ళు చంపుతురో మమ్మల్ని చంపుతారో మాకు అర్థం కావట్లేదు అది ఏడు పోరా కిందికి అయిపోయింది అది మళ్ళీ తెంగేస్తుంది ఇగో ఇట్లనే మాకు కమెంట్స్ లో నీకు రైట్స్ లేవు తెంగే అని మాట్లాడే రైట్స్ నీకు లేవు పో అన్నావు పోయింది నువ్వు కూడా అది మొన్న దానికి కూడా ఎంత కొంత ఫ్లాట్ మీద రైట్స్ ఉంటాయి కదా కొన్నావా నువ్వు కొన్నావా కొనలేదు నేను ఎందుకు ఏదో నెత్తి మీద ఎక్కుతున్నావు కదా సుల్లిగా ఏమంటలే కానీ అవును మనిషి వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలి సెన్స్ లేదా దానికి లేదు మనం అదే నేర్చుకున్నావా అవును నేను అంతే నేర్చుకున్నా మాట్లాడకూడదు